రుద్రాని ధాన్యలక్ష్మిని బాగా రెచ్చగొట్టి ఆస్తి మీద అందరికీ సమాన హక్కుంది, నీ వాటా నీకు పంచేయమని చెప్పు, అలాగే పనిలో పనిగా నా వాటా కూడా నేను అడుగుతానని చెప్తుంది. ఇక ఇద్దరు వెళ్ళి సుభాష్తో గొడవ పడుతూ ఉంటారు, మా ఆస్తి మాకు పంచేయండి అని. ఇక కోపం వచ్చిన సుభాష్ అయితే, మా నాన్న చావు బతుకుల మధ్య ఉంటే మీరు ఆస్తి కోసం కొట్టుకు చస్తున్నారు, మీలాంటి వాళ్ళతో కలిసి ఉండడం కంటే ఆస్తిని పంచేస్తే దరిద్రం వదిలిపోతుంది, లాయర్ని పిలిపించి ఎవరి వాటా వాళ్ళకి పంచేస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో రుద్రాని ధాన్యలక్ష్మి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక సుభాష్ ఫోన్ చేసి లాయర్ గారిని ఇంటికి రమ్మని చెప్తూ ఉంటారు. ఇక ఇంటికి వచ్చిన లాయర్తో సుభాష్ చెప్తూ ఉంటాడు, లాయర్ గారు, పిల్లల పేరు మీద ఆస్తిని పంచాలని నిర్ణయం తీసుకున్నాము, ఆస్తిని ముక్కలు చేసి అందరికీ సమానంగా పంచాలనుకుంటున్నాము అని చెప్తూ ఉంటాడు. ఇక లాయర్ అయితే మీరు అలా చేయడానికి మీకు హక్కు లేదు అని చెప్తూ ఉంటే ఇక సుభాషు, రాజు, ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి లాయర్ గారు మీరు మాట్లాడేది, ఆస్తిని పంచడానికి మాకు హక్కు లేదా, ఏమంటున్నారు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. ఇక లాయర్ అయితే, అవును సుభాష్ గారు, మీ నాన్నగారు వారం క్రితం ఒక వీలునామా రాశారు అని చెప్పగానే ఇకంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. నాన్నగారు వీలునామా రాశారా అని సుభాష్ ఆశ్చర్యపోయి అడుగుతూ ఉంటాడు. ఇక లాయర్ అయితే సీతారామయ్య రాసిన వీలునామాని అందరికీ చదివి వినిపిస్తూ ఉంటాడు. ఇది నా స్వార్జితమైన ఉమ్మడి ఆస్తి, ఈ ఆస్తిని ఉమ్మడిగానే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటాలు వేయడానికి కానీ పంచుకోవడానికి కానీ ఎవ్వరికీ హక్కు లేదు, ఆస్తిని అందరూ సమానంగా అనుభవించాలి, అందుకు పూర్తిగా సమర్థురాలైన ఈ ఇంటి కోడలు నా మనవరాలైన కావ్య పేరు మీద నా యావదాస్తిని రాస్తున్నాను అని సీతారామయ్య రాసిన వీలునామాని లాయరు చదివి వినిపిస్తూ ఉంటాడు. ఇక అది విన్న రుద్రాని, ధాన్యలక్ష్మి, రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఇందిరాదేవి, అపర్ణ అయితే సీతారామయ్య తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక రాజు అయితే తాతయ్య ఆస్తి మొత్తాన్ని ఈ కళావతి పేరు మీద రాశాడా అని ఆశ్చర్యపోతూ కావ్యను చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే తాతయ్య యావదాస్తిని నా పేరు మీద రాశాడా అని అందరికంటే ఎక్కువగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.